ఇప్పుడు మీరు చూస్తున్నది అమెరికాలో ఐతం కాలేజ్, జపాన్లో జిఎంఆర్ కాలేజ్, స్విట్జర్లాండ్లో సిస్టమ్ కాలేజ్, సింగపూర్లో శివాని కాలేజ్, వాషింగ్టన్లో వైష్ణవి కాలేజ్. ఇలా వివిధ దేశాల్లో ప్రతి కాలేజీలో జరిగే చిన్న సంఘటనే మన కథ. సన్ ఆఫ్ డిగ్రీ సబ్జెక్టులే ఆస్తి. అరే బావా, ఈరోజు మన అరసగడ వేనెట్టుకోవడమే. ఏరా వీడి స్లిప్లెట్ దొరికిపోయాడు కదరా, మన ప్రిన్సిపల్ వాళ్ళ బాబు చెప్పాడంట. హర్ష, ఎవడరా బోగ్గడు? మీ బాబు రాకుండా మళ్ళీ సొంతంగా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్నాను, కానీ సంవత్సరం సబ్జెక్టులు పెరిగిపోతాయి. పాస్ అవ్వరా నువ్వు? పెట్టాలనే ఉంది, ఇంకా స్లిప్పులు పెట్టాలనే ఉంది. నువ్వు స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వాలన్నదే నా ప్రయత్నం. నీ దగ్గర ఉన్న స్లిప్పులనే తీసుకున్నాను. ఇంకా ఏంట్రా? నా దగ్గర ఉన్న స్లిప్పులనే తీసుకున్నారు, కానీ నా అండర్వేర్లో ఉన్న స్లిప్పులు తీసుకోలేకపోతున్నారు. ఏముందిరా స్లిప్లో? నీ దగ్గర టెస్ట్ పేపర్లో ఉన్నాయి, నోట్స్లో ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ నా రిజల్ట్ అక్కడ ఉందండి. ఫ్యాంటు షర్ట్ వేసుకుని కాలేజ్కి వస్తున్నాను, కానీ నేను ఇక్కడ లేనండి. నేను పాస్ అయితే సరిపోద్దని ఎప్పుడూ అనుకోలేదండి. స్లిప్పులు తేకుండా ఎవరు ఎగ్జామ్కి వచ్చినా నా స్లిప్పులు ఇవ్వాలనిపిస్తుందండి. సారీ టు సే దిస్. 5 ఏళ్ల క్రితం స్లిప్పులు పెట్టడం అంటే మనమో కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పాస్ అవ్వాలని చెప్పారట. వినడానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో. మనం స్లిప్పులు పెట్టినప్పుడు 1-2 సార్లు దొరికిపోవచ్చండి. ఏ స్లిప్ పెట్టకపోతేనే ఫెయిల్ అయిపోతాం. ఒకసారి స్లిప్ పెట్టి దొరికిపోయినంత మాత్రాన చదువు మానేసి గేదెలు కాసుకుంటున్నారు. కానీ మిగిలిన వారు అంతా మా బాబు గారు గేదెలు కాసుకుంటారని గర్వంగా ఫీల్ అవుతున్నారు. దేరాలు సేరు పాప. డిబర్ అయిపోయిన బాధతో రాత్రి పగలు కష్టపడి గేదెలు కాసేవారు. గుండెలపై చేసి చెప్పండి, ఇన్విజిలేటర్లు నిన్సలు తిట్టుకున్నారో. 25 గేదెలు సంపాదించారు. ఇప్పుడు వాటిని నేను 50 చేయాలి. బావా, నువ్వు దున్నపోతావేట్రా? అది కాదు, 25 గేదెలని 50 ఎలా చేస్తావు? దున్నపోతే కదా చేస్తాడు. చేయలేనండి. పైగా 25 గేదెల్లో 5-10 అమ్మేసి బీర్లు తాగాలనిపిస్తుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చుంటున్నానండి. ఖాళీ పేపర్ పడుకుని నా వైపు దీనంగా చూస్తున్న ఎదవలు కనిపిస్తున్నారు. స్లిప్లు తీద్దామని చేయి పెడుతున్నానండి. టెక్కల్లో వినాయక చవితి డ్యాన్సులు గుర్తొస్తున్నాయి. నా వల్ల కావట్లేదండి. ఇలాగే చదివితే 2016 కాదు, 2026 కూడా నా డిగ్రీ అవ్వదు. ఫీజు కట్టారు కాదన్న, దానికోసం జీవితాంతం దండయాత్రలు చేయలేను. ఐఎమ్ నాట్ ఏ గుడ్ సన్. వీలుంటే మార్చి అక్టోబర్లో చూసుకుంటాను. ఒక డిగ్రీ స్టూడెంట్గా అంతకుమించి ఏం చేయలేను. ఈ ఒక్క జన్మకు నన్ను వదిలేయండి. అందరూ నీకు అందమైన కొడుకు పుట్టాడు అంటుంటారు. దొంగన కొడుకు పుట్టాడు. పెట్టు, నీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో నీకు కావాల్సిన స్లిప్ పెట్టు. మేక్ ఎవర్ ఓన్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. అక్కడ నువ్వు పెట్టే స్లిప్పుల కోసం చాలామంది కొంటున్నట్లు చూస్తాను. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రి తన కొడుక్కి స్లిప్పులు పెట్టుకోగల స్వేచ్ఛ ఇస్తే, ప్రతి డిగ్రీ విద్యార్థి యొక్క ప్రేతాత్మకదే సన్ ఆఫ్ డిగ్రీ సబ్జెక్టులే ఆస్తి. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇద్దరు చూసి రాసుకుంటే కాపీ, అదే ఒకటి స్లిప్ పెడితే టీయా. నా పేరు దొంగ స్లిప్పుల రాజు. అందరు కలిసి అంటారు నన్ను పెద్ద పోటు. పేపర్ మీద స్లిప్ పెట్టి రాయరా మామ. బుక్స్ కన్నా స్లిప్పుల మేరు విషదావి రామ. స్లిప్ పెట్టే విధానంలో నిదానం ప్రధానం. బుక్ పెట్టి రాస్తే నీకు పెరుగుద్ది జ్ఞానం. పెట్టు గురికి బాణం, స్లిప్ మీద ప్రాణం. దొరికిపోతే ప్రమాదం, కలిసి రాదు కాలం. తెల్లవారం స్నానం చేసి నృత్యం మీద నామం పెట్టి సంవత్సరం అంతా చదివి చేస్తే మిగులుద్ది శూన్యం. స్లిప్ పెట్టి రాసి పడితే పాసు మార్కు ఖాయం. ప్రశాంతంగా జ్ఞానం పొందే ఒక మార్గం. పోయి పెట్టరా స్లిప్ కింద పెట్టు, క్యాల్కులేటర్ కింద పెట్టు. దొరకకుండా పెట్టు చూ సాక్స్ లోని పెట్టు. దొరికిపోతే మటుకు నా పేరు ఒకటి చెప్పకరో.